నమో వెంకటేశాయ ఒక అద్భుతం. మళ్ళీ అప్పుడు అన్నమయ్య ఎంత చరిత్ర సృష్టించిందో ఇప్పుడు నాగార్జున గారు, రాఘవేంద్రరావు గారు మళ్ళీ రిపీట్ చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టీయర్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇది తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి సినిమా ఇంతటి అద్భుతమైన సినిమా చూడడానికి అవకాశం కల్పించిన రాఘవేంద్రరావు గారికి, నాగార్జున గారికి, మహేష్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్పీచ్లెస్. ఇంకా నాగార్జున గారు ఎన్ని ఫెదర్స్ యాడ్ చేసుకుంటారో తెలియదు క్యాప్కి, హ్యాట్కి. బట్ రాఘవేంద్రరావు గారు అండ్ నాగార్జున గారు కాంబినేషన్, ఇందాక రాజు గారు చెప్పినట్టు లాస్ట్ 15 minutes 20 minutes ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ఆఫ్టర్ అన్నమయ్య మళ్ళీ. సో మీరందరూ చూడండి థియేటర్లో. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ. అవకాశం మా పూర్వజన్మ సుకృతం. ఇట్లాంటి విషయకావ్యాన్ని చెప్పిన నాగేంద్రరావు గారికి, నాగార్జున గారికి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ఈ జన్మలకు పోయిన అవకాశం తెచ్చుకోవడం, ఇట్లాంటి విషయకావ్యాన్ని ప్రతి ప్రేక్షకుడు చూసి ఆనందించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టీమ్ ఓం నమో వెంకటేశ్వర. చాలా ఎమోషనల్గా బయటకు వచ్చాను. అందుకే చాలా క్వైట్గా ఉంది. డెఫినెట్గా చాలా మూవ్ చేస్తుందని, నాకు తెలియని విషయాలు చాలా తిరుపతి గురించి నేను చాలా నేర్చుకున్నాను. అఫ్కోర్స్ నేను కొత్తగా చెప్పవసరం లేదు. రాఘవేంద్రరావు గారి గురించి, సినిమా గురించి, అందరూ చాలా కొత్తగా నేనేం చెప్పవసరం లేదు. బట్ ఇట్ విల్ మూవ్ యూ అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమా చూడటం అన్నది ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భక్తి ప్రవృత్తులు అలాగా పెళ్ళు బుగుతాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా హృదయంగా ఉంది. త్రూఅవుట్ నాకు సెకండ్ హాఫ్ కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామి కిందకి రావటం, రామ్ క్యారెక్టర్, ఈ భక్తుడు వాళ్ళిద్దరికీ తన వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలకి కళ్యాణం జరిపించడం దగ్గర నుంచి చివరి వరకు సినిమా అత్యద్భుతంగా ఉంది. ఇది ఒక డివోషనల్ ట్రావెల్ లాంటిది ఈ సినిమా. నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. ఇంత చక్కటి సినిమా తీయాలి అంటే అది రాఘవేంద్ర గారు, చెయ్యాలి అంటే మా మిత్రుడు నాగార్జున, అలాంటి సినిమా తెరకెక్కించాలంటే ఇక్కడ మహేష్ నిర్మాత. అండ్ గతంలో ఇలాంటి సినిమాలు అన్నమయ్య, భక్త రామదాసు, సిడ్డి సాయిబాబా ఎన్ని వచ్చినాయి. వాటికి ధీటుగా ఈ సినిమా ఉంది. నాగార్జున కెరీర్కి ఇది ఒక కలికి తురాయి. అండ్ రాఘవేంద్ర గారు చాలా అత్యద్భుతంగా తీశారు. నటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ చాలా బాగా చేశారు. ఈ సినిమా చూడటం అన్నది ఇది ఒక దివ్యానుభూతి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Chala బాగుంది మూవీ అండ్ it will be a super hit and I congratulate Nagarjuna garu and also the whole team who's been doing really well and each and every character chala baga chesaru and I wish them all the very best and I think it will be a super hit. ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి రాఘవేంద్రరావు గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా నాగార్జున గారికి అతిరామ్ బాబా గారి యొక్క పాత్ర పోషించి ఒక భక్తుడికి భగవంతుడికి ఎంత మరి అనుబంధం ఉంటుంది అనేది ఇందులో చూశాము. వారికి భగవంతుడు నిజంగా మరి అన్ని రకాలుగా సుఖ సంతోషాలు ఇవ్వాలని ఈ మూవీ చూసిన ప్రతి వాడు కూడా జన్మ ధన్యమవుతుందని నేను భావిస్తాను. వెంకటేశాయ గోవింద గోవింద. ఈరోజు ఈ ప్రయాణం గోవిందుడి ప్రయాణం. ఈరోజు మా మిత్రులు అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాగార్జున గారు అద్భుతంగా హాతిరామ్ బాబాలో ఒదిగిపోయి గోవిందుని మైమర్పించి గోవిందుడితో ఆటాడి ఎంతో మెసేజ్, ఎన్నో రకాల మెసేజ్లు ఇస్తాడు ఈ సినిమాలో. అప్పు చేయకూడదని, బాలాజీ పేరు ఎందుకు వచ్చిందని అందరూ వచ్చి వాళ్ళ కళ్ళు చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా మేమందరం మా ఎంటైర్ యూనిట్ ధన్యమైపోయాం మేము. రాఘవేంద్ర గారు చేసిన అద్భుతం, నాగార్జున గారు చేసిన యాక్టింగ్, కీరవాణి గారు సంగీతాలు, గోపాల్ రెడ్డి గారు కెమెరా, కిరణ్ గారు ఆర్ట్ డైరెక్షన్, కథ అద్భుతంగా ఉందండి. గోవింద గోవింద. అందరికీ నమస్కారం.
అంటే యాక్చువల్లీ మాటలు చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదు. ఎందుకంటే ఇది ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. మేము మామూలుగా సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అంటే ఏ విధంగా ఈ స్టోరీ ఉంటుందో తెలియదు. ఇది చాలా అంటే ఎవరికి తెలియని స్టోరీ. అండ్ అలాంటి స్టోరీ ముందుకు తెచ్చి మహేష్ రెడ్డి గారు అలాగే రాఘవేంద్రరావు గారు వారితో పాటు నాగార్జున చాలా సన్నిహితుడు. ఆయన ప్రతి మూవీతో రోజు రోజుకి ఆయన ఇంకొక అంటే తన యాక్టింగ్ ఒక హైయర్ లెవెల్ తీసుకెళ్తూ ముఖ్యంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో తను చేసిన యాక్టింగ్ చాలా చాలా ఉత్తమంగా ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామిగా చేసిన సౌరవ్ కూడా అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిను నాగార్జున గారి సీన్స్ అంటే మళ్ళా చూడాలనిపిస్తూ ఉంది. అండ్ ఇట్ ఈజ్ చెప్పినట్టుగానే చాలా డివైన్ ఎక్స్పీరియన్స్. మీకు మాటలు కూడా చాలా మీ అందరూ చూసి ఆ వెంకటేశ్వర స్వామి మాయని ఆ వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని సొంతగా మీరు స్వయంగా చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఈ మూవీని తీసిన మహేష్ రెడ్డికి అలాగే రాఘవేంద్రరావు గారికి నాగార్జునకి అందరికీ నా అభినందనలు. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరినీ రేపు ప్రేక్షకులందరినీ రేపు థియేటర్లో కలుస్తాం. మేము ముగ్గురు, స్వామి, పద్మావతి, నేను అందరం కలుస్తాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.